డైరెక్టర్ బ్రహ్మయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. ప్రజానాయకుడు బ్రహ్మయ్య ప్రజల్లోనే ఉంటాడు. ఎప్పుడు బ్రహ్మన్నకి జిందాబాద్. అయితే ఈ రోజు వరకు ఐఎన్టీసీలో సింగరేణి ఈ ప్రాంతానికే కాకుండా సింగరేణిలో ఐఎన్టీసీ గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడానికి అందరూ సంసిద్ధులై ఉన్నారని మనం చెప్తాం. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక అరగంట గంట మాట్లాడతారు, ఏం పర్వాలేదు. దయచేసి వారి మాటలకి బ్రహ్మయ్య గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రేపు లేదు ఎల్లుండే మన సింగరేణి కాలనీస్ లో అటువంటి పరిస్థితుల్లో 6 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి యొక్క దయతో అధికారంలో సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలని ఇవాళ 10 ఎమ్మెల్యేలు వెలుగునిచ్చేటటువంటి సంస్థ సింగరేణి కాలనీస్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎల్లుండి జరిగేటటువంటి ఎన్ని పనులున్నా ప్రభుత్వంలోకి వచ్చి 10-15 రోజులే. రేపు లేదు ఎల్లుండు అంటే 27వ తారీఖు నాడు సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన గుర్తింపు సంఘం ఐఎన్టీయూసీ, ఈ ఐఎన్టీసీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి కూడా మీకు తెలుసు. ఈ ఎన్నికల్లో ఐఎన్టీసీని గడియారం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి నాలుగో గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఐఎన్టీసీ సంఘాన్ని గెలిపించాలని ముందుగా నా కార్మిక సోదరుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సింగరేణి ఎన్నికల్లో ఏవైతే మీ మనసుల్లో కోరికలున్నాయో, ఏవైతే మీ మనసుల్లో ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే కార్మికులుగా మీరు న్యాయమైన కోరికలు కోరుకుంటున్నారో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజా పరిపాలనలో తప్పకుండా మీరు కోరే కోరికలు మీ సీనియర్లుగా తీర్చగలిగే స్థాయిలో ఈనాడు నేనున్నాను, తీరుస్తాను. ఆనాడు 2017లో మీ సీనియర్ మంత్రి కాదు, ఒక ఎంపీ అంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే మీ కార్మికుల సమస్యలు చెప్పగలిగే పొజిషన్ లో ఆనాడు ఉన్నాను. కానీ ఈనాడు అధికారం కేబినెట్ లో ముఖ్యమంత్రి గారి తర్వాత 2వ స్థానం రెవెన్యూ స్థానంలో ఉన్నాను. కాబట్టి ఈనాడు ఈ వేదిక మీద మీకు ఏమైతే హామీలు ఇస్తున్నానో, ఈనాడు ఈ వేదిక మీద నుంచి మీ భుజం తట్టి ఏది చెబుతున్నానో తూచా తప్పకుండా చేసే బాధ్యత మీ సీనన్నగా ప్రతి ఇంట్లో పొద్దున్నే మీ సీనన్న మొక్కలు చూస్తారు, మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తారు, మొన్న దీవించారు. ఎప్పటికీ మీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాను నేను. దానికి కృతజ్ఞతలను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మళ్ళీ 2 పార్టీలు ఈనాడు మాకు ఓటేయండి మీ దగ్గరకు వస్తున్నాయి. అందుట్లో మొన్నటిదాకా పరిపాలించిన పార్టీ యొక్క అనుబంధ సంఘం వారు అధికారంలో ఉన్నప్పుడు వారు ఇచ్చిన హామీలు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. కానీ ఈనాడు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ హామీలు ఇచ్చి ఆ హామీలు అదా చేస్తారట. నమ్మొచ్చా? అధికారంలో ఉన్ననాడే మీరు ఎలగబెట్టలేకపోతే, పదవుల్లో ఉన్ననాడే మీరు ఎలగబెట్టకపోతుంది. కనీసం కార్మికుల్ని ఎన్నికలప్పుడు తప్ప ఏ పొద్దు పిలిచి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోలేకపోతే మీరా మళ్ళీ కార్మికుల్ని కాపాడేది కాబట్టి మొన్నటిదాకా పరిపాలించి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి.
ఇక రెండో పార్టీ కమ్యూనిస్టు పార్టీ. మొన్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీతో స్నేహబంధంతో భాగంగా పొత్తుల్లో అసెంబ్లీ ఎన్నికలకి కలిసి పోటీ చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 రోజుల క్రితం కమ్యూనిస్టు సోదరులను కూడా నేను శ్రీధరబాబు మంత్రి గారు ఇద్దరు వారిని పిలిచి మాట్లాడాం. కలిసి పోటీ చేసుకుందామని అడిగాం. కానీ కలిసి పోటీ చేయడానికి వారు ఇష్టపడలా. మీరు లేకపోయినా మేము గెలుస్తాం, మాకు బలం ఉంది, మేము పరిపాలించగలుగుతాం, మాకు సత్తా ఉంది అని కమ్యూనిస్టు సోదరులు సున్నితంగా మనం అడిగిన దాన్ని తిరస్కరించారు. దానికి ఏమీ నొచ్చుకోలే, బాధపడలా. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో వాళ్ళు మనతో పొత్తులో ఉన్నారు కాబట్టి వారిని దూరం చేసుకోవడం ఎందుకు అని మైత్రి బంధంలో భాగంగా వారికి చెయ్యి అందించాం. ఆ చెయ్యిని వారు అందుకోలే. రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని వారు అధికారంలోకి వచ్చేది లేదు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తే పోరాటంతో ఫలితాలు రావు. వడ్డించేవాడు మనవాడు ఉండాలి, వడ్డించే సీట్లు మనవాడు ఉండాలి. వడ్డించే సీట్లు మనవాడు ఉండాలి అంటే వడ్డించే స్థాయిలో మీ అందరి దీవెనలతో మొన్ననే వచ్చింది మన ఇందిరమ్మ రాజ్యం. ఏమైతే కార్మికుల చిరకాల కోరికలు కొన్ని ఉన్నాయి. సొంతిల్లు కావాలి అని గత ఎన్నికల్లో కూడా ఆనాడు ఆ ప్రభుత్వ పక్షాన వచ్చి హామీ ఇచ్చాం. కానీ మాట నెరవేర్చలేకపోయాం. ఈ మాటలు వినడానికి కూడా ఆనాడు ఆ ముఖ్యమంత్రి గారికి ఓపిక లేకుండా పోయా. ఈనాడు మీకు మాట ఇస్తున్నా రెవెన్యూ మంత్రిగా నా పోర్ట్ఫోలియోనేది ప్రతి కార్మికుడికి 2,250 గజాలతో పాటుగా యాజమాన్యం నుండి వడ్డీ లేని 20 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో. అంతేకాదు గత ప్రభుత్వంలో కారణ్య నియామకాలు, అది అందని ద్రాక్ష. ఆ ద్రాక్ష పండు అందుకోవాలి అంటే 6 లక్షల నుంచి 10 లక్షల దాకా ముడుపులు చెల్లించాలి. అంటే ఈ 6 లక్షలు 10 లక్షలు ఇచ్చినోడికే ఆ కారుణ్య నియామకాలు ఉంటాయి. సామాన్య కార్యకర్తలు, సామాన్య కార్మికుడు తన పిల్లల కోసం తన ఉద్యోగాన్ని త్యాగంగా వాళ్ళకి ఇచ్చే దాంట్లో సగమ జీతము ఆ కారుణ్య నియామకాల కోసమే వాళ్ళు అడుగుతుండే. ఇది ఎక్కడ ధర్మం? ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ రోజు ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించిన చట్టాన్ని ఒక మంత్రిగా నా కేబినెట్ లోకి వారిని పిలిపించి అధికారుల్ని దాన్ని సవరించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను నేను తీసుకుంటాను. అంతేకాదు డిసెంబర్ 23వ తారీఖు అంటే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం, సింగరేణి కార్మికులకు పండగ, పెద్ద ఎత్తున పండగ చేసుకోవాల్సిన రోజు సెలవివ్వరు. ఆ రోజు కూడా కార్మికులతో ఈ కార్పొరేషన్ పనిచేసుకుంటున్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రేపు ఈ ఎన్నికలైన మరుక్షణం తప్పకుండా వచ్చే డిసెంబర్ 23 నుంచి ప్రతి సంవత్సరం సెలవు దినముగా ప్రకటించేటట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలవన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది అన్యాయం. సింగరేణి యాజమాన్యాన్ని పిలిపించి ఈ అలవెన్సుల మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ని సింగరేణి యాజమాన్యమే బరాయించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు శాశ్వతంగా
ఏ ఇన్కమ్ ట్యాక్స్ పైతే గతంలో పోరాటం చేసి సాధించుకోలేకపోయామో కేంద్రంలో, మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి దీవెనతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా ట్యాక్స్ ని రద్దు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా. 2017లో ఏదైతే సింగరేణి ఎన్నికలు జరిగేటప్పుడు ఆనాడు సింగరేణి ఓటర్లు 52,750 ఓటర్లు ఉన్నారు. ఈనాడు ఎంతమంది ఉన్నారంటే 39,275 మంది ఉన్నారు. గడిచిన 6-7 సంవత్సరాలలో సింగరేణిలోనే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఎంతమంది అంటే 14,000 మంది పైగా రిటైర్డ్ అయ్యారు. ఒక్క సింగరేణిలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు సింగరేణితో సహా కలిపి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొన్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని. తప్పకుండా దాంట్లో సింగరేణి ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలోనే నింపే కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యంలో చేసుకోబోతున్నాం. వైద్యంతో పాటుగా రేపు ఏ కార్యక్రమం రావాలి అన్నా కావాలి అన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే నా కార్మిక సోదరులకు అందించాలి. దున్నపోతుకి కట్టేసి పాలిచ్చే బర్రె దగ్గర కూర్చొని పాలు ఇవ్వమంటే ఆ బర్రె పాలు ఇవ్వలేదు. దున్నపోతు మేత తిని పాలు ఇవ్వలేదు. ఇది ఆలోచించి ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘమైన ఐఎన్టీసీకి అత్యధిక ఓట్లు వేసి మీ ఓటు బూడిదలో పోసిన పన్నీరులా కాకుండా ఆ 2 పార్టీలకి మీరు ఓటు వేస్తే మీ ఓటు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీ అమూల్యమైన ఓటు ఐఎన్టీసీ గుర్తు, గడియారపు గుర్తు, 4వ గుర్తు మీద అత్యధిక ఓట్లు వేయండి. సమయం ఎక్కువ లేదు, రేపు లేదు ఎల్లుండి పోలింగ్. మీ అమూల్యమైన ఓటు గడియారం గుర్తు మీద వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, మీకు ఎప్పటి నుంచే పరిచయం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఏ సమస్య అయినా వారి పరిధిలో కాకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లో నేనున్నా 100కి 100% నా కార్మిక కుటుంబాలను పొట్టలో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మీ సీనన్నగా నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఏ రకమైన అపోహలకి, రెండో ఆలోచనలకి తావివ్వకుండా మీ అమూల్యమైన ఓటు గడియారపు గుర్తు మీద వేయాలని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆర్డర్స్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే బాధ్యత నాదే. ఇటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మీ అందరి దీవెనలతో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం, మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎగ్జంప్షన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందో ఆ ఎగ్జంప్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది. అంతేకాదు ఇంకా
ఏదైతే అర్హులైన వారికి ప్రమోషన్స్ క్యాడర్ స్కీము తప్పకుండా దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేపిస్తా. తమ్ముడు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు నాకు. ఇవన్నీ కూడా న్యాయమైనయే. వీటన్నిటినీ పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయించే కార్యక్రమాన్ని నేను చేపడతానని కూడా నా కార్మిక సోదరులకి ఇక్కడ నుంచి వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, ఇక్కడ 500 మీద వేసి మంచి మెజార్టీతో మన సంఘాన్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరగా ఒకటి చెప్తున్నాను, ఏదైతే పోరాటాలు చేస్తున్నామనే పార్టీలు, ఏదైతే పగలదీశామని చెప్తున్న పార్టీలు, ఈ 2 పార్టీలతో ఈ రాబోయే 5 సంవత్సరాలే కాదు, మీ దీవెనలతో రాబోయే 20 సంవత్సరాల వరకు ఇందిరమ్మ రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంటది. ఇందిరమ్మ రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంటది. ఈ పోరాటాలు చేస్తామనే చెప్పే పార్టీలే కానీ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ పార్టీ గుర్తు గడియారం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మన సంఘాన్ని, గుర్తింపు సంఘాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ, మీ కష్టాలు మీ బాధలు చెప్పడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఎవరికో రూపాయి ఇవ్వక్కర్లా. ఇందాక ఈ కారుణ్య నియామకాలు గత ప్రభుత్వంలో న్యాయమైన కారుణ్య నియామకాలు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నా 4 నుంచి 5 లక్షల రూపాయలు, 10 లక్షలు అంటే తమ్ముడు చెప్తున్నాడు, 4 నుంచి 5 లక్షల రూపాయలు చేతులు మారాల్సి వచ్చేది. నేను 100కి 100% మీకు హామీ ఇస్తున్నా, ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క కారుణ్య నియామకాల కోసం ఖర్చు పెట్టకుండా ఇప్పించే బాధ్యత నాది. ఏ ఒక్క కారుణ్య నియామకాల కోసం మీ కష్టార్జితమైన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఆర్డర్ మీకు ఇంటికి ఇప్పించే బాధ్యత నేను చేపడతాను. ఒక్క ఇల్లుందులోనే కాదు, సింగరేణి ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంత కార్మిక సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా, ఈ అవకాశం ఈనాడు మన ప్రభుత్వానికి మీరు చేయించుకునే అవకాశం మీకు వచ్చింది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద వేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా. మంచి మెజార్టీతో గెలిపించండి. స్థానిక ఎమ్మెల్యే గారిని ఏ రకంగా టంపింగ్ మెజార్టీతో గెలిపించారో ఈ డివిజన్ ని కూడా అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.